ఫ్రెండ్స్ వెల్కమ్. ఈ వీడియోలో మనం ఫిలిప్స్ 900 వాట్ వాక్యూమ్ క్లీనర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ యూసేజ్ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. బాక్స్ చూడొచ్చు, ఇది అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. 9400 దాకా పడింది మనకి. ఫిలిప్స్ అయితే ఒక బ్రాండ్ అని చెప్పేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన ఇదే తెప్పించడం జరిగింది. పవర్ అయితే బాగుంది. వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, యురేకా అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఫిలిప్స్ కొంచెం మంచి బ్రాండ్ అని తెప్పించడం జరిగింది. బాక్స్లో మీరు ప్రోడక్ట్ యొక్క యాక్సెసరీస్ చూడొచ్చు, అన్నీ ఇచ్చేశారు. తర్వాత పేపర్ వర్క్ ఇచ్చారు. పేపర్ వర్క్తో పాటు మీకు యూసేజ్ గైడ్ ఇచ్చారు, వారంటీ కార్డు అన్నీ కూడా ఇచ్చారు. అన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఇది మెయిన్ సపోర్టింగ్ రాడ్. దీన్ని పట్టుకునే మనం ఎక్కువ క్లీన్ చేయడం జరుగుతుంది. పైప్ పట్టుకుంటే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సేపు వాడేటప్పుడు రాడ్ని పట్టుకుని వాడాలి. తర్వాత మ్యాట్ క్లీనర్ ఒకటి ఇచ్చారు, ఫ్లోర్ క్లీనర్ ఒకటి ఇచ్చారు, కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి యాక్సరీ పైప్స్ ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసరికి మెయిన్ హోస్ పైప్. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసరికి క్యాబినెట్. ఇందులోనే మీకు మోటార్ ఉంటుంది, సక్షన్ మోటారు. తర్వాత డస్ట్ కలెక్టరు, పవర్ కేబుల్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. వీల్స్ చూడొచ్చు, 2 సైడ్ వీల్స్ ఇచ్చారు. ముందర వైపు ఒక రొటేటింగ్ వీల్ ఒకటి ఇచ్చారు, దాంతో డైరెక్షన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. క్యాబిన్ చూడొచ్చు, ఇది డస్ట్ కలెక్టింగ్ క్యాబిన్ అనమాట. దీన్ని రిమూవ్ చేసేసుకొని మన పని అయిపోయిన తర్వాత మనం డస్ట్ని పడేయచ్చు. ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్లోర్ క్లీనర్ అనమాట. మన అవసరాన్ని బట్టి యాక్సరీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాము. అది ఫ్లోరా, మ్యాటా, లేకపోతే కార్నర్స్ అని. ఇది వచ్చేసరికి మ్యాట్ క్లీన్, అంటే కార్పెట్స్ కానీ మన డోర్ మ్యాట్స్ ఇలాంటివి మీద క్లీన్ చేసేటప్పుడు ఇది వాడతాం. ఇది మెయిన్ సపోర్టింగ్ రాడ్. ఇదేమో హోస్ పైప్ ఫ్లెక్సిబుల్. ఇది ప్రెస్ చేసి దీనిలో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది యాక్సరీస్. ఇది వచ్చేసరికి 3 అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది. ఫ్లోర్ క్లీన్ చేసానా, సోఫా క్లీన్ చేస్తున్నామా, మ్యాట్స్ క్లీన్ చేస్తామా, దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది మెయిన్ సపోర్టింగ్ రాడ్. దీనిలోనే ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. దీనికి అటాచ్ అయ్యి మనకి కార్నర్లో క్లీన్ చేసుకుంటే ఒక పైప్ కూడా ఇచ్చారు. పవర్ కేబుల్ చూడొచ్చు, దీన్ని ఇలా పుల్ చేయొచ్చు. 5 మీటర్స్ దాకా దీని లెంత్ ఉంటుంది, అంటే 15 అడుగుల దాకా ఉంటుంది. క్వాలిటీ బాగుంది. దీన్ని ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఇదే మనకి వెనక్కి తీసేసుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఫిల్టర్ చూడొచ్చు బ్యాక్ సైడు. వీక్లీ వన్స్ కానీ లేకపోతే హెవీ డస్ట్ క్లీన్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ని రిమూవ్ చేసేసుకొని మనము క్లీన్ చేసి పెట్టుకుంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. దీన్ని చూడొచ్చు, ఈ విధంగా ప్రెస్సింగ్ టైప్ ఇచ్చారు. దీన్ని ఇలా ప్రెస్ చేసి మనం రిమూవ్ చేయాలి. సో ఏదైతే సక్షన్ పీల్చుకుంటుందో దాన్ని అవుట్ దీని ద్వారా బయటకు వస్తుంది. తర్వాత క్యాబిన్ చూడొచ్చు, ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి టాప్లో లిడ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసి ఆ ముందున్న హ్యాండిల్ పట్టుకుని మనం టోటల్ క్యాబినెట్ మొత్తం కూడా మనం బయటికి తీసేయచ్చు. ఇక్కడ కూడా ఒక ఫిల్టర్ ఒకటి ఇచ్చారు, అది మెయిన్ మోటార్ లోపల కనపడేది. ఎయిర్ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్కి పీల్చుకుంటుంది త్రూ కింద సక్షన్ కప్ ఒకటి ఉంది కదా, దాని ద్వారా. సో ఇది సక్షన్ కప్. దీని ద్వారానే మెయిన్ వాక్యూమ్ అంటే ఈ ఎయిర్ని లోపల సక్ చేస్తుంది అన్నమాట. అది అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది. అంతా ప్లాస్టిక్ మెటీరియల్లే. బాడీ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అయితే చేయకూడదు, దీన్ని కొంచెం జాగ్రత్తగానే వాడాల్సి ఉంటుంది, ఎంత మంచి బ్రాండ్ అయినప్పటికీ. హోస్ పైప్ని ఈ విధంగా ప్రెస్ చేసి సక్షన్ కప్లో మనం ఫిక్స్ చేసాము. తర్వాత ఇది చూడొచ్చు, పైప్ ఎండింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, వితౌట్ కనెక్టింగ్ రాడ్స్ అనమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ మనం ఈ రాడ్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసి దీన్ని మనం లాక్ పొజిషన్లో పెట్టి లాక్ చేయాల్సి ఉంటుంది. ఇదేమో కార్నర్లో క్లీన్ చేసే పైప్. ఇది అవసరం లేనప్పుడు ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవచ్చు దీన్ని. తర్వాత ఎక్స్టెన్షన్ చూడొచ్చు, సీలింగ్స్లో బూజులు అయి దులిపేటప్పుడు ఎక్స్టెన్షన్ రాడ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని ఈ విధంగా పైప్కి ఫిక్స్ చేసేయాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన అవసరానికి తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు. ఫ్లోర్ క్లీనర్ బిగిస్తున్నాము, ఫస్ట్ అటాచ్మెంట్. ఈ విధంగా కరెక్ట్గా లాక్ పొజిషన్లో పెట్టి ప్రెస్ చేసేసి మనం యూజ్ చేసేయాలి. దీనికి 16 amps మినిమం సాకెట్ కావాల్సి ఉంటుంది. చిన్న సాకెట్స్లో అయితే ఇది పట్టదు. సో మీరు ఇప్పుడు ఆన్ చేస్తాం, సౌండ్ వినొచ్చు.
నాయిస్ అయితే ఎక్కువగానే ఉంది, చాలా నాయిస్ వస్తుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ బ్లోయర్ నుంచి అయితే ఎక్కువ హీట్ కూడా వస్తుంది. సో హై కెపాసిటీ 1900 వాట్స్ కాబట్టి దీని యొక్క సక్షన్ కెపాసిటీ ఎక్కువ, అదేవిధంగా నాయిస్ కూడా ఎక్కువే, అదేవిధంగా జనరేట్ చేసే హీట్ కూడా ఎక్కువే. అయితే ఎటువంటి డస్ట్ అయినా కూడా ఎలా లాగుతుందో చూడొచ్చు మీరు. అసలు జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ ఏమీ లేకుండా తీసేస్తుంది. శాండ్ కానీ బూజులు కానీ అలాంటి చిన్న చిన్న పార్టికల్స్ని కానీ లాగేస్తుంది. తర్వాత 4 మ్యాట్ యాక్సరీ బిగించడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మ్యాట్స్ అనేది క్లీన్ చేస్తుందో. కార్పెట్స్ కూడా దీనికి ఉపయోగపడుతుంది. తర్వాత యాక్సరీ వచ్చేసరికి విండోస్ క్లీనింగ్ చూడొచ్చు. విండోస్ క్లీనింగ్కి ఎటువంటి యాక్సరీ అవసరం లేదు. మనకి ఏదైతే ఆ బ్రష్ ఉందో దాన్ని ఫ్రంట్కి జరిపేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ బ్రష్తో మనం క్లీన్ చేస్తున్నప్పుడే అది పీల్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న డస్ట్ని, బూజుని. ఈ విధంగా విండోస్ క్లీన్ చేసుకోవచ్చు. ఇదేమో కార్నర్స్ క్లీన్ చేసుకోవటానికి. ఎక్కడైతే బాగా చిన్నవి సన్నవి కార్నర్స్ ఉన్నాయో అక్కడ ఈ యాక్సరీస్ ఈ విధంగా బిగించేసి కార్నర్స్లో ఉన్న బూజుని ఈ విధంగా తీసేసి చూడండి విత్ ఇన్ సెకండ్స్లో లాగేస్తుంది. ఇక్కడ చూడొచ్చు బూజుతో పాటు చిన్న గోళీని కూడా లాగేసింది, అదేవిధంగా అడ్డుపడిపోయింది. ఇది ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా క్యాబినెట్లో ఉండే ఫిల్టర్లో ఆగిపోతుంది. దాని గురించి పెద్ద మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే షార్ప్ ఆబ్జెక్ట్స్ని మాత్రం దీంతో సక్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే అవి మ్యాట్స్ని డ్యామేజ్ చేస్తాయి. అదేవిధంగా దీనిలో వెట్ క్లీనింగ్ ఆప్షన్ అనేది లేదు. కొన్ని క్లీనర్స్లో ఉంటే దీనిలో అయితే లేదు. అంటే తడిని దీంతో మనం క్లీన్ చేయలేము. కొనే ముందు వాడే ముందు మన వాక్యూమ్ క్లీనర్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అది ఏ విధంగా ఉపయోగించాలనే యూజర్ మాన్యువల్ని మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.